జీవితంలో గెలవాలనుకుంటే మిమ్మల్ని మీరు ఎప్పుడు మోసం చేసుకోకండి. గడిచిన కాలం నుంచి పాఠాన్ని, వచ్చే కాలం నుంచి అవకాశాన్ని, ఈ నిమిషం నుంచి సంతోషాన్ని తీసుకోగలిగిన వారే నిజమైన విజేత. గెలుపోటములు జీవితంలో సహజం. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సానుకూల ఆలోచనలతో ముందుకు వెళ్ళటమే విజయ రహస్యం. కోపంగా ఉన్నప్పుడు సమాధానం, సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానం, విచారంగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. కొందరిని వదులుకోవటం అంటే ఓడిపోవటం కాదు, మిమ్మల్ని మీరు గెలుచుకోవటం. కోపం, ద్వేషం, అసూయ వంటి పనికిమాలిన విషయాలతో నింపటానికి మనసు చెత్త డబ్బా కాదు. శాంతం, సంతోషం, ప్రేమ వంటి విలువైన భావాలతో నింపవలసిన వజ్రాలు పెట్టారు. నిజం మాట్లాడి సరైన మార్గాన్ని అనుసరించే వ్యక్తి ఎల్లప్పుడూ ప్రపంచానికి చేదుగా కనిపిస్తాడు. దుఃఖం పిరికివాని లక్షణం. మనుషులోని శక్తి సామర్థ్యాలను నశింపచేస్తుంది. ఆలోచన శక్తిని, జ్ఞానాన్ని నశింపచేస్తుంది. దుఃఖాన్ని జయించిన వారు విజయం సాధిస్తారు. కోపం 10 వ్యాధులను తెచ్చిపెడితే చిరునవ్వు 1000 వ్యాధులను నయం చేస్తుంది. ప్రశాంతమైన జీవితం కోసం మనసును విశాలంగా, అంచనాలను తక్కువగా ఉంచుకోండి. ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు, వాళ్ళ డబ్బుతోనే పనులు చేయిస్తారు. చాలామంది మొదట్లో మంచివారిగా, తర్వాత చెడ్డవారిగా కనిపిస్తారు. ఎందుకంటే కాలం నెమ్మదిగా ప్రతి ఒక్కరిలో నిజాన్ని బయటపెడుతుంది. ఉప్పును కూరలో వేస్తే రుచిస్తుంది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరం, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కనుక నువ్వెంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. పరిస్థితులు మార్చే ధైర్యం చేయండి, ఎందుకంటే సమస్యలు ఎప్పటికీ అంతం కావు. అందరూ చూస్తున్నప్పుడు పని చేయడం సులభం, కానీ ఎవరూ చూడని సమయంలో కూడా పని చేయటం అసలైన విజయం. అది నీ క్రమశిక్షణ, నీ నిజమైన శక్తి. ప్రపంచం ఫలితాన్ని చూస్తుంది, కానీ నువ్వు పడిన శ్రమ మాత్రం నీకే తెలుస్తుంది. నీ శ్రమ ఒక్కరోజు నిన్నెవరూ ఆపలేని స్థితికి తీసుకెళ్తుంది. ప్రకృతి, కాలం, సహనం, ఈ మూడే ప్రతి బాధకు మందు. అప్పు, అగ్ని, వ్యాధి, ఈ మూడిటిని చిన్నవని వదిలేయకూడదు. ఇవి ఏ క్షణంలోనైనా ప్రమాదకరంగా మారవచ్చు. జీవితంలో నువ్వు గెలవాల్సింది ఇతరులను కాదు, నిన్ను నువ్వే. నీ భయం, నీ ఆలస్యం, నీ అనుమానం, ఇవే అసలు శత్రువులు. వీటిని జయించిన వారిని ఎవరూ ఆపలేరు. ప్రతి ఉదయం నిన్నటి కంటే ఒక అడుగు ముందుకు వేసేవారే నిజమైన విజేత. సముద్రాన్ని చూసి భయపడితే తీరాన్ని చేరలేవు. ఆకాశాన్ని చూసి ఆగిపోతే ఎత్తును చూడలేవు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ పక్కన నిలబడేవారు కావాలి, కానీ నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీ చుట్టూ తిరిగే 100 మంది కాదు. అవసరం ఉన్నప్పుడు పలకరించేవారి కంటే అవకాశం ఉన్నా నీకు తోడుగా ఉండేవారే నిజమైన మనుషులు. సమాధానాలు అస్పష్టంగా ఉన్నప్పుడు మీ ఆలోచన అతిగా ఉంటుంది. ఎవరో వస్తారని ఎదురు చూస్తే నీ విలువ తగ్గుతుంది. ఎవరో ఏదో అంటారని వెనకడుగు వేస్తే నీ ఆశయం చచ్చిపోతుంది. నీ మీద నీకు నమ్మకం ఉంటే ఈ ప్రపంచం నీ పాదాకాంతమవుతుంది. నువ్వు పడిపోయావా లేదా అనేది ముఖ్యం కాదు, పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేచావా లేదా అనేదే ముఖ్యం. నువ్వు బలహీనపడిపోతే నీ వెనుక ఉన్న నీ కుటుంబం దిక్కులేనిదవుతుంది. నువ్వు పడిపోవటం అంటే వాళ్ళ కలలు కాలిపోవటం. కష్టం వచ్చినప్పుడు నీ కోసం కాకపోయినా నీ మీద ఆశలు పెట్టుకున్న నీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక సింహంలా నిలబడు. నీ అసూయ ఇతరులను కొంత ఇబ్బంది పెట్టొచ్చేమో, కానీ నిన్ను మాత్రం నిలువున దహిస్తుంది. నీకు తోడుగా ఎవరూ రాలేదని బాధపడకు. ఒంటరిగా నడవడం నేర్చుకోవాలి. ఒంటరితనం నిన్ను బలహీనపరచదు, నిన్ను మరింత దృఢంగా మారుస్తుంది. నీ మీద పడే రాళ్లను ఏరుకొని నీ ఇంటికి పునాది వేసుకోవాలి. లోకం నిన్ను అవమానించినప్పుడు ఆ అవమానాన్ని నీ ఆయుధంగా మార్చుకొని సత్తా ఏంటో నిరూపించుకోవాలి.
కొన్నిసార్లు కొన్ని విషయాలు మునుపటిలా ఎప్పటికీ తిరిగి రావనే నిజాన్ని అంగీకరించాలి. నిన్ను మోసం చేసిన వారు ఈరోజు గెలవచ్చు కానీ రేపు ఓడిపోక తప్పదు. ఎందుకంటే కాలం అనేది ఒక చక్రం. నువ్వు పడ్డ కన్నీరు వృధా పోదు. అది ఆయుధమై నిన్ను మోసం చేసిన వారిని వెన్నాడుతుంది. నువ్వు మాత్రం నీ మంచితనాన్ని వదులుకోకు. మనిషి పరిపూర్ణంగా ఉండటం అసాధ్యం కానీ రోజు నిన్నటికన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించాలి. నీలోని లోపాలు వెతికే వారికి ఈ ప్రపంచం ప్రాముఖ్యత ఇస్తుంది కానీ నువ్వు నీలోని బలాన్ని వెతకాలి. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోకు. నిన్నటి నీకంటే ఈరోజు నువ్వు ఎంత మెరుగ్గా ఉన్నావో చూసుకోవాలి. నీ పోటీ నీతోనే ఉండాలి. నీలోని అగ్నిని ఆరనివ్వకు. అది నీ లక్ష్యాన్ని కాల్చి బూడిద చేయనివ్వదు. సమస్యలకు దూరంగా పారిపోవటం ద్వారా ప్రశాంతత లభించదు. ధైర్యంగా ఎదుర్కొని నిలబడినప్పుడే ప్రశాంతత లభిస్తుంది. చీకటిని చూసి భయపడితే వెలుగునెప్పటికీ చూడలేవు. కష్టాలు నీ దాన్ని అడ్డుకుంటున్నాయంటే నువ్వు సరైన దారిలో వెళ్తున్నావని అర్థం. భయం నీ ప్రాణాన్ని తీసేలోపు నువ్వు నీ భయాన్ని చంపేయి. అప్పుడే స్వేచ్ఛ అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. అలసట అనేది శరీరానికి మాత్రమే, మనసుకు కాదు. బద్ధకాన్ని వీడు. కోరుకున్నది దక్కే వరకు నిరంతరం శ్రమించు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఆస్తి పోతే కూడబెట్టుకోవచ్చు కానీ ఆత్మవిశ్వాసం కోల్పోతే మాత్రం బ్రతికున్నా చచ్చినట్లే. నీపై నీకున్న నమ్మకమే నీ అసలైన ఆయుధం. ఎవరికో నచ్చాలని నీ రంగు మార్చుకోకు. ఎవరో మెచ్చారని నీ గుణాన్ని మార్చుకోకు. నీ నీడలా నువ్వు నిజాయితీగా ఉండు. నిజాయితీ ఇచ్చే ధైర్యం ప్రపంచంలో ఏది ఇవ్వదు. నువ్వు కూర్చునే కుర్చీ బంగారంతో చేసిన, అది అధికారంతో వచ్చిన సింహాసనమైనా అది కేవలం నీ శరీరానికి ఇచ్చే విశ్రాంతి మాత్రమే. కానీ నీ కింది స్థాయి మనుషుల పట్ల నువ్వు చూపించే ప్రేమ, ఇచ్చే గౌరవం మాత్రమే నీకు శాశ్వతమైన కీర్తిని అందిస్తాయి. చెప్పిన మాటలకు చెప్పుడు మాటలకు తేడా గ్రహించినప్పుడే చెప్పాల్సిన మాట ఏదో తెలుస్తుంది. నువ్వు వేసుకునే బట్టలు బ్రాండెడ్ అయి ఉండవచ్చు. అవి నీ హోదాని పెంచవచ్చు కానీ నీ హోదా కంటే నీ యోగ్యత ముఖ్యం. నీ నీతి నీ వ్యక్తిత్వాన్ని సమాజం ముందు నిలబెడుతుంది. వస్తువుల ధర చూసి మోసపోకండి. మనుషుల్ని చూసి గౌరవించండి. చెప్పిన మంచిని మర్చిపోతారు, చేసిన మేలును గుర్తుంచుకోరు. కానీ ఒక్కసారి కాదు అన్న విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు జనం. నువ్వు చదివే పుస్తకం ఎలా తక్కువైతే కావచ్చు కానీ అందులో ఉన్న జ్ఞానం ప్రపంచాన్ని జయించే శక్తినిస్తుంది. అయితే ఆ జ్ఞానం కేవలం పుస్తకానికే పరిమితం కాకుండా నీ ఆచరణలోకి వచ్చినప్పుడే నీ చదువుకు సార్థకత లభిస్తుంది. కోపంలో ఉన్నప్పుడు చూపించే ఒక్క క్షణం ఓర్పు ఎన్నో పశ్చాత్తాప క్షణాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. మౌనం నీ బలహీనత కాదు, నీ ఆలోచనలకు పదులు పెట్టే ఒక ఆయుధం. అనవసరమైన మాటలు శక్తిని అరిస్తాయి. అర్థవంతమైన మౌనం నీ గమ్యాన్ని స్పష్టం చేస్తుంది. నువ్వు సాధించే విజయమే నీ మాటల కంటే గట్టిగా చెప్పాలి. మీ కోపాన్ని జయించడమే నిజమైన విజయం. ఓటమి నీ అడుగులకు బేడీలు కాకూడదు, గెలుపుకు పునాది కావాలి. నిన్నటి పరాజయం నీ అనుభవం కావాలి తప్ప నీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే అస్త్రం కాకూడదు. పడి లేచిన కెరటమే సముద్రానికి అందం. అలాగే పోరాడి గెలిచిన వారే చరిత్రకు పాఠం. త్యాగం విలువైన చోట చేయాలి. వెలుగులో దీపం వెలిగించడం వల్ల దీపం ఉనికిని కోల్పోతుంది. ప్రవహిస్తున్నప్పుడే నది అందంగాను నీరు స్వచ్ఛంగాను ఉంటుంది. జీవితం కూడా అంతే. ఒకే సంఘటన వద్దే ఆగిపోవద్దు, ముందుకు సాగిపోవాలి. ఇతరులు ఏమనుకుంటారో అని పట్టించుకోనప్పుడే జీవితం మరింత బాగుంటుంది. కష్టాలు నిన్ను చుట్టుముట్టినప్పుడు కృంగిపోతే నువ్వు మట్టిలో కలిసిపోతావు. అదే కష్టాలను ఎదిరించి నిలబడితే నువ్వు గట్టిపడి వజ్రంలా మారతావు. కాలం నీకు ఇచ్చే ప్రతి దెబ్బ వెనుక ఒక గొప్ప పాఠం ఉంటుంది. ఆ పాఠాన్ని నేర్చుకోవాలి. గాయాల్ని తలుచుకొని నీ విజయానికి గట్టిగా మలుచుకోవాలి. కొందరు ఔషధం వంటివారు. వారితో కొంత సమయం గడిపినా చాలు, అంతా బాగున్నట్లు అనిపిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండాలనుకుంటే అందరూ మిమ్మల్ని ఇష్టపడాలని ప్రయత్నించడం మానుకోవాలి. జీవితం అంటే కేవలం శ్వాస తీసుకోవటం కాదు,
ప్రతి శ్వాసలోనూ ఒక ఆశ వెతుక్కోవటం. అవకాశం తలుపు తట్టడం లేదని బాధపడకు. నువ్వే ఒక తలుపు నిర్మించుకోవాలి. నీ ప్రయత్నమే రేపటి నీ అదృష్టాన్ని నిర్ణయిస్తుంది. ఎవరైనా మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటే వారు మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమించలేదని అర్థం. కన్నీరు నీ కష్టాన్ని తీర్చదు. కష్టం మాత్రమే నీ తలరాతను మారుస్తుంది. చెమట చుక్కను పెట్టుబడిగా పెడితే సక్సెస్ మీకు లాభాన్ని ఇస్తుంది. నీ ప్రయాణం ఎంత కఠినంగా ఉంటే నీ గమ్యం అంత అందంగా ఉంటుంది. ఒక్క అడుగు వెనక్కి వేయకు. ఓడిపోయిన ప్రతిసారి నువ్వు నేర్చుకునే పాఠం నిన్ను గెలుపుకు ఒక్కడుగు దగ్గర చేస్తుంది. పడిపోవటం తప్పు కాదు, పడి కూడా లేవకపోవటమే అసలైన ఓటమి. గడిచిన కాలం తిరిగి రాదు, కానీ రాబోయే కాలం నీ చేతుల్లోనే ఉంది. ఇతరుల జీవితాల గురించి ఆలోచించి నీ కాలాన్ని వృధా చేయకు. ఎవరైనా మీకు సంతోషం కన్నా ఎక్కువ బాధను కలిగిస్తుంటే మీరు వారిని ఎంతగా ప్రేమించినా వదిలేయటమే మంచిది. నమ్మకం అనేది ఒక చిన్న దీపం లాంటిది. అది చీకటిని పూర్తిగా తొలగించకపోవచ్చు, కానీ ముందుకు సాగే ధైర్యాన్ని ఇస్తుంది. ప్రపంచం నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నిన్ను నువ్వు నమ్ముకోవటం మర్చిపోకు. నీపై నీకున్న నమ్మకమే నీ విజయానికి మొదటి మెట్టు. మీరు మీ ఆలోచనలకు కాపలాదారులై ఉండాలి, అంతేకాని వాటికి బందీలై ఉండకూడదు. సూర్యుడు అస్తమిస్తున్నాడని దిగులు చెందకు. రేపటి ఉదయం నీకోసం కొత్త వెలుగును సిద్ధం చేస్తుంది. ముగింపు అనేది ఒక కొత్త ప్రారంభానికి నాంది. ఒక అధ్యాయం పూర్తయితే కథ అయిపోయినట్లు కాదు, మరో గొప్ప మలుపు మొదలైనట్టు లెక్క. మనుషుల మాటలకు నీ మనసును గాయపరచుకోకు. నీ గమ్యం వైపు నీ పరుగును ఆపకు. ఎగిరే పక్షికి గాలి ఎదురు రావటం సహజం. అది పక్షిని కింద పడేయటానికి కాదు, ఇంకా ఎత్తుకు ఎగరటానికి తోడ్పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.